ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా పడింది. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా వేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. దీంతో రేపు జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో కౌంటింగ్ చేయొద్దంటూ జిల్లా కలెక్టర్కు ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున వాయిదా వేసింది. తిరిగి జూన్ 2న ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనుంది. రైట్, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ వాయిదా వేసింది. ఎలక్షన్ నేపథ్యంలో, ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో. రైట్, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, ఓవరాల్ గా ఈ నెల అంటే గత నెల 28వ తారీఖున జరిగినటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకి సంబంధించి రేపు కౌంటింగ్ జరగాల్సి ఉంది. అంటే 2వ తేదీన కౌంటింగ్ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే అంతా రేపు ఓటింగ్ జరుగుతుంది అనుకున్నారు. కానీ పూర్తి స్థాయిలో ఈ యొక్క ఎన్నికల ఓటింగ్ కు సంబంధించినటువంటి ఇదైతే లెక్కింపుకు సంబంధించినటువంటి ప్రక్రియను ఆపివేయాలంటూ కూడా ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. రేపు జరగాల్సినటువంటి ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించినటువంటి ప్రక్రియను నిలిపివేయాలని చెప్పి కూడా పూర్తి స్థాయిలో ఈసీ ఆదేశించినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఈ యొక్క ఎన్నికల కోడ్కు సమయంలో దీనికి సంబంధించినటువంటి ఫలితాలు వెలువరిస్తే పార్లమెంట్ కు సంబంధించినటువంటి ఫలితాల్లో ఇవి బాగా ఎఫెక్ట్ చూపే అవకాశం ఉన్నందున దీన్ని ఆపివేసే దిశగా కూడా ఈసీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. తిరిగి జూన్ 2వ తేదీన అంటే పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ఓటింగ్ ఏదైతే ఎన్నికల ఓటింగ్ కు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియను పూర్తి స్థాయిలో ప్రారంభించేందుకైతే ఈసీ పూర్తి స్థాయిలో ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా చూసుకుంటే గత నెల 28వ తేదీన పూర్తి స్థాయిలో ఎన్నికలు జరిగాయి. నువ్వా నేను అన్నట్లుగా కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో ప్రచారాలు హోరెత్తాయి. ఈ క్రమంలోనే ఓవరాల్ గా మరి రేపు వస్తుంది అనుకున్నటువంటి ఈ యొక్క కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ ఆగిపోవడంతో మళ్ళొకసారి అభ్యర్థుల్లో వచ్చే అంటే జూన్ 2వ తేదీ వరకు పూర్తి స్థాయిలో విజేతలు ఎవరనేది మాత్రం పూర్తిగా ఆగి వేచి చూడాల్సిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. చక్రి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శంకర్.